నమస్కారం. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని ఏపీ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే విచారణ నుంచి ఎన్ఐఏను తప్పించాలని పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరమేమీ లేదని భావించిన న్యాయస్థానం సోమవారం పరిశీలించొచ్చంటూ పక్కన పెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ తరపు న్యాయవాది సుజాత శర్మతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కోడికత్తి కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు కేసును అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ను కొద్దిసేపటి క్రితం దాఖలు చేసింది. అయితే ఈ హౌస్ మోషన్ విషయంపై సోమవారం చర్చిద్దాం అని చెప్పి న్యాయమూర్తి దాన్ని ప్రస్తుతానికి మాత్రం పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నోవాటెల్ హోటల్ వద్ద హైకోర్టు న్యాయమూర్తి ఉండే ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఇక్కడే హౌస్ మోషన్ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తరపు ఉన్నటువంటి లాయర్లు వచ్చి వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి న్యాయవాది జగన్ తరపున వచ్చినటువంటి సుజాత గారు, కోటంరాజు సుజాత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రభుత్వం ఏదైతే వేసిందో పిటిషన్ను, ఆ పిటిషన్ను న్యాయమూర్తి ఏ విధంగా తీసుకున్నారు? ఇవాళ ప్రభుత్వం తరపున హౌస్ మోషన్ని మూవ్ చేశారండి. ఇవాళ హౌస్ మోషన్ని క్లియర్గా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తూ ఏదైనా ఉంటే మండే చూసుకోమని చెప్పున్నారు. వీఆర్ ద రైట్ పార్టీస్ టు హియర్ అండి. ఇందులో విక్టిమ్ మాకు సంబంధించి మేము ఇందులో దీనిలో ఏదైనా డెసిషన్ తీసుకుని ఉంటే కనుక మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము క్లియర్గా అబ్జెక్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ జడ్జి గారు దాన్ని క్లియర్గా ఇవాళ రిజెక్ట్ చేశారండి హౌస్ మోషన్ని. అంటే మీరు కేవియట్ వేశారు కాబట్టి మిమ్మల్ని కూడా ఈరోజు జడ్జి గారు ఆహ్వానించడం జరిగిందా, లేకపోతే మీకు కూడా ఒక కాపీ వాళ్ళు పంపించడం జరిగింది? లేదండి, మాకు ఎటువంటి కాపీ ఇవ్వలేదు. వాళ్ళు హౌస్ మోషన్ని మూవ్ చేశారు. మేము యాక్చువల్గా మేము ఇందులో కేవియట్ వేస్తున్నాం కాబట్టి వీఆర్ ద రైట్ పార్టీస్ టు హియర్, దీనికి సంబంధించి మాకు నోటీసు ఉండాలి. బట్ కానీ మాకు ఎటువంటి నోటీసు లేదు. వాళ్ళు హౌస్ మోషన్ని మూవ్ చేశారు. దొడిదారిన ఆర్డర్ తెచ్చుకోవడానికి ట్రై చేశారు. బట్ కానీ కోర్టు వారు దాన్ని రిజెక్ట్ చేశారండి. అంటే సోమవారం చూసుకోవచ్చు అని చెప్పడం దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుందా మేడం, లేదంటే సోమవారం విచారణ చేస్తామని చెప్పినట్టుగా భావించాలంటారా? ఇట్స్ అప్ టు దెమ్ అండి. వారు మళ్ళీ ప్రస్తుతం ఉన్న పిటిషన్ అయితే రిజెక్ట్ చేశారు. వారు మళ్ళీ హౌస్ మోషన్, లంచ్ మోషన్ వేసుకుంటారా లేదా అనేది ఇట్స్ అప్ టు దెమ్ అండి. అంటే అంత అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ పిటిషన్ అని ఏమైనా న్యాయమూర్తి భావించి ఉండొచ్చా? అంటే న్యాయమూర్తి యొక్క అంతరార్థం ఏదై ఉంటుందంటారా? అంతే అండి. దెర్ ఈజ్ నో అర్జెన్సీ ఇన్ దిస్ మ్యాటర్ అండి. ఇప్పటికిప్పుడు హౌస్ మోషన్లో ఆర్డర్ పాస్ చేయడానికి మేము ఇందులో కేవియట్ వేస్తున్నాం కాబట్టి వీఆర్ ద వన్ ఆఫ్ ద పార్టీ. సో మాకు కూడా నోటీస్ లేదు. సో దీనికి సంబంధించి అందులోనూ హైకోర్టు వారే దీన్ని అప్పగించున్నారు. కోర్టు ఆర్డర్ మీదే కాబట్టి దీన్ని తర్వాత వినవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. ఫైనల్గా అటువైపు నుంచి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి మీరు ఈరోజు ఈ మోషన్ను తర్వాత తీసుకుందాం, అంటే సోమవారం ఏమన్నా ఉంటే చూసుకుందామని న్యాయమూర్తి చెప్పడాన్ని ఎలా చూస్తారు? అంతేనండి, మేము దాన్ని క్లియర్గా స్వాగతిస్తున్నామండి. వీఆర్ ద రైట్ పార్టీస్ టు హియర్. ఇంత పెద్ద విషయం, ఇదేమి చిన్న విషయం కాదండి. ఇంత పెద్ద విషయం జరిగింది. ఇంత పెద్ద విషయంలో మొదట్లోనే చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డ్ చెప్పున్నారు, ఇది మాకేంటి సంబంధం, ఇందులో మా ఎక్కడ జరిగింది, మాకేంటి సంబంధం అని క్లియర్గా చెప్పున్నారు. బట్ మళ్ళీ ఇది మాకే అప్పగించండి అని మళ్ళీ వాళ్ళే పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఇందులో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి రావడం అనేది అన్యాయం జరగడమే అవుతుందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను కేంద్రం లాగేసుకుంటుంది ఈ విషయంలో, విచారణ అధికారాలని ముఖ్యమంత్రి పదే చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు వేసినట్టుగా చూడాలా, లేకపోతే దీని వెనక ఏమన్నా ఉందనుకోవాలా? అది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిందండి. ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇంకొకసారి ఇచ్చే స్టేట్మెంట్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇందులో కుట్రకోణం ఏమన్నా బయటపడుతుంది, కుట్రకోణం ఉంది, అది అంతా అందరూ బయటకు వస్తారు అనే భయంతో ఇటువంటి పిటిషన్స్ వేస్తూ ఉండొచ్చండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సుజాత శర్మ గారు చెప్తుంది ఏదైతే ఉందో, న్యాయమూర్తి అయితే ఈ విచారణను రిజెక్ట్ చేసినట్టుగా చెప్పినట్టుగా రిజిస్ట్రార్ గారు స్పష్టంగా చెప్పారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏవైనా ఉంటే సోమవారం చూసుకోవచ్చు, ఎందుకంటే కోర్టే దాన్ని ఎన్ఐకి అప్పగించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఫర్దర్ ఏమైనా వినాల్సినవి వస్తే కనుక సోమవారం చూసుకోవచ్చు అని న్యాయమూర్తి చెప్పినట్టుగా చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ను తాత్కాలికంగా న్యాయమూర్తి పక్కన పెట్టినట్టుగా ఆమె చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక తాము ఈ హీరింగ్ వినాల్సి ఉన్నందున తమకు సమాచారం లేకపోయినప్పటికీ కూడా న్యాయమూర్తి వద్దకు వచ్చాం. న్యాయమూర్తి స్పష్టంగా మా ఇచ్చిన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అవి మాకు సంతోషాన్ని కలిగజేసినవి అని చెప్పి న్యాయవాది సుజాత శర్మ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కేశవ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.